హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. భగవన్నామ స్మరణ ఎందుకు చేయాలో ఈరోజు తెలుసుకుందాం. భగవన్నామ స్మరణ విలువ తెలియని వారు దానిని సమయం వృధా చేయడం అనుకునే అవకాశం ఉంది. ఇక వృత్తి వ్యాపారాల్లో నిమగ్నమైన వారికి భగవన్నామ స్మరణ చేయడానికి వీలు కూడా పడడం లేదు. వృత్తి వ్యాపారాల విరమణ తర్వాత దైవనామ స్మరణ చేసుకోవచ్చు కదా అని అనుకునేవారు ఉంటారు. కానీ అది సరైన నిర్ణయం కాదు. పదవీ విరమణ చేసిన కాలానికి శరీరంలో పట్టుత్వం తగ్గిపోతుంది. అవయవాలు సరిగ్గా సహకరించకపోతే ప్రతి పనికి ఇతరులపై ఆధారపడవలసి ఉంటుంది. అప్పుడు దైవ సన్నిధి, ఆధ్యాత్మిక సాధన పొందడం కష్టమవుతుంది అని చెప్తారు. అయితే మానవులు కృతయుగంలో ధ్యానంతోనూ, త్రేతాయుగంలో యజ్ఞాలతోనూ, ద్వాపర యుగంలో అర్చనలతోనూ పరమాత్మను ప్రసన్నం చేసుకునేవారట. అయితే కలియుగంలో మాత్రం కేవలం భగవన్నామ స్మరణతోనే ఆ పరమాత్మను మనం పొందవచ్చు అని వేదాలు, పురాణాలు చెప్తున్నాయి. ఈ కలియుగంలో మనుషులు బలహీనులు, అల్పాయుష్కులు, మందమతులు. మనస్సును దేనిపైన స్థిరంగా ఉంచలేరు అని మన పూర్వీకులు సులువైన మార్గంగా భగవన్నామ స్మరణలు నిర్దేశించారు అని చెప్తారు. అయినా ఏ నూటికో ఒకరు భగవన్నామ స్మరణ మీద ఆసక్తి చూపుతూ ఉన్నారు. అంత మాత్రాన మిగిలిన వారికి దైవభక్తి లేదని చెప్పలేం. నిజానికి భగవంతుడు, ఆయన నామం వేరు కావు. ఉదాహరణకు శ్రీకృష్ణ తులాభార సమయంలో సత్యభామదేవి గారు ఇచ్చిన మాట ప్రకారం శ్రీకృష్ణుణ్ణి తన సంపదలతో తోచలేకపోయింది. కానీ రుక్మిణీదేవి గారు ఆ శ్రీకృష్ణుని నామస్మరణ చేసి ఒక్క తులసీదళం త్రాసులో ఉంచిన తర్వాత భగవంతుని బరువు సరితూగింది. ఈ సంఘటన ద్వారా మనకు భగవంతుని నామస్మరణకు ఉన్న శక్తి ఏమిటో తెలియజేశారు మన పూర్వీకులు. ఇదే కాకుండా తులసీదాసు నుండి భక్త రామదాసు వరకు ఎందరో భగవన్నామ స్మరణతో అరిషడ్వర్గాలపై అదుపు సాధించగలిగారు. అందుకే పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు వారు కూడా స్వామివారి నామమే నిధి అని ఒక కీర్తనలో స్తుతించారు. మన చింతలను మరచి భగవన్నామ స్మరణ చేసుకుంటే మానవ జీవనానికి సంబంధించిన తరుణోపాయాలన్నీ ఆ భగవంతుడే చూపెడతాడు. అందుకు ఉదాహరణ పండరీపుర వాసులైన తుకారాం, సతీ సక్కుబాయిలు భగవన్నామ స్మరణతో ముక్తి పొందారు అని చెప్తారు. ఆ భగవన్నామ స్మరణ విలువ తెలుసుకుంటే మన మనస్సులో మార్పు వస్తుంది. ఒకానొక నాటికి సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి పనిలో అన్ని వేళల్లో భగవంతుని నామం స్మరించుకోవచ్చు. ఈ అలవాటు ఒక రోజుతో అలవాటు పడదు. ఏ పనైనా మనం అలవాటు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దాన్ని ప్రతిరోజు సాధన చేస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనము ఆ సాధన చేసిన విషయాన్ని మన జీవితంలో ఒక భాగంగా మార్చుకోగలం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.